ఏపీ న్యూస్ కి స్వాగతం. 100 అడుగుల జాతీయ జెండాతో జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. పిఠాపురం టౌన్ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి మొదలై ఉప్పాడ బస్టాండ్ వరకు కొనసాగింది ర్యాలీ. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు వర్మ. ర్యాలీ నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ రోజు స్వాతంత్రంలో జీవిస్తున్నామంటే అది ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే అన్నారు వర్మ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఈ రోజు సుపరిపాలన జరుగుతుందంటే అది కూటమి ప్రభుత్వం వల్లనే అన్నారు వర్మ. భావితరాలకు మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అన్న విషయాలు నేటి యువతకు తెలియచెప్పేలాగా కొన్ని వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతుంటే చూసి చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారికి మరి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ పండుగ సందర్భంగా ఈరోజు మన పిఠాపురంలో ర్యాలీ పెట్టడం జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వతంత్రానికి జెండా రెపరెపలు ఆడుతుందంటే దాని వెనక ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగాలు, వారి యొక్క పోరాటాలు మరి త్యాగం చేసినలోనే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క తెలంగాణ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ స్వతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు త్యాగశీలు ఇందులో, వారందరినీ ఒకసారి నెమరు వేసుకోవడానికి భావితరాలకి యువతకి కూడా ఈ ఆగస్టు 15 పండుగ అన్నది మనం భారతదేశంలో బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటాం. ఇది ప్రతి యువతకి ప్రతి పిల్లలకి తెలియవలసిన బాధ్యత ఉంది. అందులో భాగంగానే జీపీటీ హెల్పింగ్ హ్యాండ్స్ యంగ్ టీమ్ అందరూ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సపోర్టెడ్గా మన క్యాడరు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ర్యాలీ చేశారు. దానికి ఎంతో సంతోషంగా ఉంది. అంత పెద్ద జెండా మన పిఠాపురం వీధుల్లో రెపరెపలాడుతూ వెళ్తుంటే నేనేమంటున్నానంటే ఈ యొక్క తెలంగాణ పండుగని ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డుల్లో చేయడం వలన దేశభక్తి పెరగడమే కాకుండా మన దేశం మీద గౌరవం, అదేవిధంగా దేశం గురించి మాట్లాడుతుంటే రోమాలను ఎక్కుపడే విధంగా యువత తయారవుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం చేసిన జీపీటీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ